హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మొన్న వీడియోకి అయితే అందరూ అడిగారండి, ఎలా ఉంది తగ్గిపోయిందా అని అడిగారు. తగ్గిపోయిందండి. ఆ రోజు ఈవినింగ్ కల్లా వచ్చేసామండి హాస్పిటల్ నుంచి. అయితే కాలైతే బాగానే తగ్గిపోయిందండి, ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇంకా వెళ్ళేటప్పుడు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడేమో విపరీతమైన నొప్పి అండి. ఒక 2-3 గంటలకి కిందికి దిగేటప్పుడు మాత్రం ఎంత ఫ్రీ అయిపోయిందంటే అండి, కాలు కొంచెం 50% అక్కడే తగ్గిందేమో అనిపించింది. అంటే ఎంబడే ఇంజెక్షన్స్ ఇచ్చారు. సో మళ్ళీ సెలైన్ ఒకటి పెట్టారు కదా, దానివల్ల అయితే తొందరగానే క్యూర్ అయిందండి. ఇంటికి వచ్చాకైతే ఇంకా పర్వాలేదు, మంచిగానే ఉంది. ఇప్పుడైతే మెడిసిన్ అయితే వేస్తున్నా. ఆ మెడిసిన్ వల్ల అయితే బాగా నిద్ర అయితే వచ్చేస్తుంది. సో ఇంకా అందరైతే అడిగారండి, ఎలా ఉందని. ఓకే ఫ్రెండ్స్, తగ్గిపోయింది. అందరికీ థ్యాంక్ యూ అండి అడిగినందుకు. కొన్ని డబ్బుతో కొనలేమేమో కానీ అండి, డబ్బు ఉంటేనే అన్నీ అండి. డబ్బు లేకపోతే ఏదీ లేదండి. ఆరోగ్యం విషయంలో అయితే నిజంగా డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లల స్టడీ విషయంలో, మనిషి జీవితం గడవాలంటేనే డబ్బుతో ముడిపడి ఉందండి. సో అందుకే ఏదేమైనా ఆ జీవితాలు బాగుండాలంటే డబ్బు మాత్రం కంపల్సరీగా సంపాదించాల్సిందేనండి. డబ్బుతోనే వాల్యూ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే సంబంధాలు మాత్రం ఎప్పుడు పోగొట్టుకోవద్దండి. ఇదే నా చిన్న అభిప్రాయం. మీరేమంటారో కామెంట్ చేయండి.